తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి చేరే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేటటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాడా? రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక నజర్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా రేవంత్ రెడ్డి పైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఎవరితో టచ్లో ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంది, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం ఏందనేది పిన్ టు పిన్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. అధిష్టానం కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి రేవంత్ రెడ్డి పైన ఒక కన్నేసి ఉంచమని చెప్పిరు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఎందుకు రేవంత్ రెడ్డి పైన డౌటు? రేవంత్ రెడ్డి చేయబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి చేయబట్టి కాంగ్రెస్ పార్టీ బలంగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది, రేవంత్ రెడ్డి చేయబట్టి కేరళ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి చేయబట్టి సర్పంచ్ ఎన్నికలలో ఎక్కువ సీట్లు వచ్చినాయి, రేవంత్ రెడ్డి చేయబట్టి మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా ఎక్కువ సీట్లు వచ్చినాయి, రేవంత్ రెడ్డి చేయబట్టి నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిచిండు, రేవంత్ రెడ్డి చేయబట్టి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో శ్రీ గణేష్ గెలిచిండు. మరి అన్ని రేవంత్ రెడ్డి చేయబట్టి జరుగుతున్నాయి కదా. అసలు రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు. రేవంత్ రెడ్డి లేకపోతే అసలు కాంగ్రెస్ వేరే వేరే రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా లేదు. మొత్తం రేవంత్ రెడ్డే. ఇప్పుడు రాహుల్ గాంధీ తర్వాత రేవంత్ రెడ్డి ఫైనల్. ఇప్పుడు రాహుల్ గాంధీని రేపటి రోజు ప్రధానమంత్రి చేయాలంటే కూడా రేవంత్ రెడ్డి ఫైట్ చేస్తేనే అవుతుంది. ఇదంతా నేను చెప్తున్న మాట కాదు. రేవంత్ రెడ్డే తనను తాను పొగుడుకొని రేవంత్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి అందరికీ చెప్పుకుంటున్నాడు. నేను చేయబట్టే కాంగ్రెస్ వచ్చింది, నేను చేయబట్టే కాంగ్రెస్ ఇంత బలంగా ఉన్నది, నేను చేయబట్టే ప్రభుత్వం నడుతుంది, నాకు ముఖ్యమంత్రి పదవి లేకపోతే ప్రభుత్వం ఎప్పుడో పడిపోతుండే, నేను ముఖ్యమంత్రి కుర్చీలో లేకపోతే మంత్రులు మొత్తం ప్రభుత్వాన్ని ఖతం చేస్తుండే, ప్రభుత్వం 2.5 సంవత్సరాల కంటే ఎక్కువ నడవకపోతుండే, నేను ఉన్నా కాబట్టి నడుతుందని చెప్పి అందరికీ రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి ఏమన్నా భారతీయ జనతా పార్టీలోకి పోతాడా? రేవంత్ రెడ్డి వర్షన్ ఏంది? రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎప్పుడు పోయినా కూడా భారతీయ జనతా పార్టీ లీడర్లతో కలవడం, కేంద్ర మంత్రులతో కలవడం, ఎంపీలతోటి ముచ్చట పెట్టడం. మొన్నైతే ఏకంగా ఎంపీలతోటి రేవంత్ రెడ్డి, సీఎం రమేష్ వాళ్ళందరూ ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకుంటే బీజేపీ వాళ్ళు పెట్టుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి పోవడం చాలా విచిత్రం, చాలా విచిత్రం. అసలు ఎవ్వరు కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పడదు. పచ్చిగడ్డ వేసినా కూడా మంట వస్తుంది, గంత పంచాయతీ ఉంటుంది వాళ్ళకి, ఒకరికి పడదు. అట్లాంటిది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి తెలంగాణలో, ఈయన ఎప్పుడు పోయినా భారతీయ జనతా పార్టీ లీడర్లతో ముచ్చట పెడతాడు. ఢిల్లీలో సీఎం రమేష్ ఇంటికి పోతాడు, టిఫిన్ చేస్తాడు, లంచ్ చేస్తాడు, డిన్నర్ చేస్తాడు. మొన్న ఏదో టిఫిన్ మీటింగ్ పోయింది, ఒక్కడే పోయింది, ఎవరిని తీసుకోపోలే. చాలా విచిత్రం అనిపించింది. రేవంత్ రెడ్డి తోటి బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఫోటోలు దిగడం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోటోలు దిగడం, సోషల్ మీడియాలో పెట్టడం, ఇవన్నీ కూడా రకరకాల చర్చకు దారితీస్తున్నాయి.